నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. తాటిపూడి కృష్ణాపురం రోడ్డుకు మోక్షం. రహదారిని ప్రారంభించిన మంత్రి కొండపల్లి, విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్. సాలూరు మండలంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు తీసుకువెళ్లాలని పిలుపు. కలెక్టరేట్ ఎదుటి ధర్నా నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్లు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే, విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రులు షెడ్యూల్ తెగలకు ప్రజలకు సహాయం కోసం ప్రత్యేకంగా ఎస్టీ సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రుల్లో ఎస్టీ కమిషన్ చైర్మన్ ఈరోజు ఉదయం తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగము, జనరల్ వార్డు, సర్జరీ విభాగం, ఐసీయూ, రేడియాలజీ, సిటీ స్కాన్ విభాగాలను ఆయన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, భోజన నాణ్యత గురించి మరియు సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘోషాసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని ప్రసూతి విభాగం, పిల్లల వార్డు, ఐసీయూ, చిన్నారులకు పోషకాహారం అందించే వార్డులను ఆయన తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలతో ఆయన మాట్లాడి ఆసుపత్రుల్లో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది వివరాలు, రోజు ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య, వారికి అందిస్తున్న సేవలు తదితర అంశాల గురించి ఎస్టీ కమిషన్ చైర్మన్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి తనిఖీని అనంతరం డాక్టర్ డివిజి శంకర్రావు విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని అవసరమైన సేవల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆసుపత్రిని సందర్శించారని తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి బోధనా ఆసుపత్రిగా మారిన తర్వాత అనేక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో వచ్చాయని ఆయన తెలియజేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకి కేజీహెచ్ తప్పించి వేరే దిక్కుండేది కాదు. ఈరోజు విజయనగరంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చాక ఇక్కడ సర్వీసెస్ కేజీహెచ్లు ఏవైతే దొరుకుతున్నాయో అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. న్యూరో సర్జరీ దగ్గర నుండి చిన్న వైద్యం నుండి పెద్ద వైద్యం వరకు, ప్రైమరీ కేర్ నుండి టెర్షరీ కేర్ వరకు ప్రతిదీ లభ్యం అవుతుంది. అందుకు నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏ స్టేటస్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, పేషెంట్ సాటిస్ఫాక్షన్ కానీ, ఫార్మసీ కానీ, వివిధ కోణాల్లో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి, ఇంకా ఏ రకంగా మెరుగైన సేవలు అందించవచ్చు, ఇంకా ప్రభుత్వం దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకురావాల్సి వస్తే పేషెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మా కమిషన్ తరఫున మేము సిఫార్సు చేయడం కోసం ఈరోజు ఈ విజిట్ పెట్టుకున్నాం. జనరల్ పాపులేషన్ కోసం, జనరల్ వైద్యం కోసం ఒక ఇది, ప్రత్యేకంగా ఇక్కడ ట్రైబల్ పాపులేషన్కి కూడా ఏ రకమైన సేవలు అందుతున్నాయనేది చూడాల్సిన అవసరంతో ఈరోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఇప్పుడు రిఫరల్ హాస్పిటల్గా ఉంది. మారుమూల ప్రాంతాల నుండి ట్రైబల్ పేషెంట్స్ కూడా ఇక్కడికి రిఫరల్గా వస్తున్నారు, ఇక్కడున్న వైద్య సేవలని పొందుతున్నారు. ఈ కోణంలో చూస్తే ఏ రకంగా వసతులు పెంచాలనేది చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే వైద్యులు సరైన సంఖ్యలో ఉన్నారు. పూర్తిగా ఇక్కడ పేషెంట్స్ రోజుకి ఒక 1500 ఓపీ ఉందని చెప్తున్నారు. అలాగే ల్యాబ్స్ చూస్తే ల్యాబ్లో రోజు కనీసం 4000, నిన్న 4800 ల్యాబ్ టెస్టులు జరిగాయి. అలా వేలల్లో పేషెంట్స్ వస్తున్నారు, వేలల్లో టెస్టులు అవసరం అవుతున్నాయి, వేలల్లో సేవలు అవసరం అవుతున్నాయి. వైద్యులు సరిపడా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించింది ఏంటంటే పారామెడికల్ స్టాఫ్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యుడు ఒక్కడు ఉంటే చాలదు, పారామెడికల్ స్టాఫ్ కూడా ఉన్నప్పుడే పూర్తి సేవల్లో అందించడం సత్వరం అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని అమలయ్యేలా కృషి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ సంస్థ ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేటికి 3 నెలలుగా
జీతాలు బకాయిలు ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. అలాగే జిల్లాలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ వెంటనే రెన్యువల్ చేయాలని, అదేవిధంగా జిల్లాలో వివిధ కారణాల వల్ల సస్పెండ్ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టార్గెట్ పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్లపై పని ఒత్తిడిని పెంచే విధానాన్ని వెన్నాడాలని తెలియజేశారు. అర్హత, అనుభవం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మండల స్థాయిలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం అయినా సరే మీకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అన్నవాడు అక్కడ ఉన్నాడనే ఒక ఇది కూడా ఈ గవర్నమెంట్ ఎక్కడ మాకు ప్రస్తావించలేదండి. మేము ఈ రోజుకి రోడ్డు ఎక్కడానికి కారణం 3 నెలల జీతాలు లేవండి. మా పిల్లలు మేము ఎలా బతుకుతాము, ఎలా ఉంటాము, ఏం తింటాం సార్, ఈ రోజుకి కూడా గవర్నమెంట్ ఎక్కడ ఉన్నదన్న కూడా మాకు ప్రస్తావించడం చాలా చింతిస్తున్నామండి. ఆ గవర్నమెంట్కి వస్తే ఆ గవర్నమెంట్కి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాం, ఈ గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్కి అనుగుణంగా మేము ప్రవర్తిస్తున్నాం కదా. మేము ఏం తప్పు చేసాం? మన డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని ప్రస్తావించకపోవడం కారణం ఏంటి? మేము ఏం తప్పు చేసాము, ఏం నేరం చేసాము? మాకు ఈ టార్గెట్లు ఏంటి? 25 ఫారం ప్లాంట్లు, ప్రతి పంచాయతీకి 25 ఫారం ప్లాంట్లు అంటే ఎవరు సార్ ఈ రోజుల్లో ఇచ్చే ఉద్దేశం ఉన్నారు? చెప్పండి. రైతులు ముందుకొచ్చి ఎవరు చేయించే ఉద్దేశంలో ఉన్నారు? ప్రతి ఒక్కరు కూడా భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 25 ఫారం ప్లాంట్లు అయితే మాకు ఎవరు ఇచ్చే ఉద్దేశం లేదు. కానీ మాకు పైనుండి ఇచ్చే అధికారులు ఏంటంటే వాళ్ళు కాలు పట్టుకోండి, వాళ్ళు చెయ్యి పట్టుకోండి, మాకు అనవసరం, మీరు 25 ఫారం పనులు చేస్తాను, మేము టార్గెట్ మీరు రీచ్ అయితే మీ కాంట్రాక్ట్ రెన్యువల్ చేస్తానని అనడం గవర్నమెంట్ చాలా బాధాకరం అండి. మేము పవన్ అన్న వచ్చాడు మాకెంతో మంచి జరుగుతుందని మేము ఎంతో ఆనందపడ్డామండి. పవన్ అన్న ఈ రోజుకి కూడా గవర్నమెంట్ ఏర్పడి సంవత్సర కాలం అయినా సరే ఈ రోజుకి మమ్మల్ని ప్రస్తావించకపోవడం, మా జీతాలు ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నామండి. కొంచెం పవన్ అన్న గారికి మీ విలేకరుల దృష్టిలో పెట్టి మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి మాకున్న టార్గెట్లు తగ్గించండి అన్న. ఈ గవర్నమెంట్ వచ్చింది, టార్గెట్లు పెట్టారని ఒక ప్రస్తావన అయితే వచ్చిందన్న. మిమ్మల్ని అంటే మాకు బాధాకరంగా అనిపించి ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాం అన్న. నెల నుంచి కాంట్రాక్ట్ రెవెన్యూలు చేయకపోవడంతో జీతాలు లేక ఇబ్బంది పడతాను. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్న మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ పీడీ మేడం గారిని కూడా మా సమస్యలపై చెప్పుకోవడానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందండి. అందులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో కేవలం ఒక యంత్రంలోనే చూస్తున్నారు తప్పించి ఆయన కూడా తోటి ఉద్యోగస్తులాగా మిగతా వాళ్ళతో నడక పరిగణించలేదు. ఒత్తిళ్ళు మాకున్నాయి, టార్గెట్లు మాకున్నాయి. మాకు వచ్చే బేసిక్ శాలరీ 6,430 రూపాయలు అయితే వచ్చే జనాలను బట్టి 9,000 నుంచి 12,000 వరకు మాత్రమే ఇస్తున్నారు. కానీ పని మాత్రం చాలా ఎక్కువ చేస్తారండి. ఇప్పుడు గ్రామాల్లో ఫారం పనులు తీసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత గ్రామాల్లో ఏ రైతు కూడా ఫారం పనులు తవ్వించుకోవడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఏమంటే ల్యాండ్ రేట్లు పెరిగిన తర్వాత ఇలాంటి వ్యవసాయ పనులకి వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ మాకు చాలా విపరీతమైన ఒత్తిడి ఉందండి. ఫారం పనులు ఇన్ని చేయాలని, ఇన్ని చేయకపోతే మీ కాంట్రాక్ట్ రెన్యువల్ చేయమని, అదేవిధంగా జీతాలు ఆపేస్తామని చేశారు. ఇన్ని నెలల నుంచి ఆకలితో ఉన్నాం కాబట్టి ఈరోజు మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాము. అందులో భాగంగా కంపోస్ట్ పిట్లు, సోకు పిట్లు, అగ్రికల్చరు రకరకాల పనులు చెప్తున్నారు. అవన్నీ మా చేయడానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ రైతులు గ్రామాల్లో సహకరించట్లేదండి. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కాంట్రాక్ట్ రెన్యువల్ చేసి మా జీతాలు ఇప్పించి మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తారని కోరుతున్నామండి. తాటిపూడి జలాశయ వాటర్ ట్యాంకుల రోడ్డును సుమారు 2,60,00,000 రూపాయలతో రోడ్డు నిర్మించేందుకు విశాఖ జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ సహకారంతో నిర్మించారు. మధుపాడు గ్రామస్తులకు 30 సంవత్సరాలు కలగా మిగిలిపోయిన ఈ రోడ్డును పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ యొక్క రోడ్డు కోసం మధుపాడు గ్రామస్తులు తరచూ నాకు గుర్తు చేస్తూ తమ యొక్క కలను ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెరవేర్చుకుంటుందని మంచి అంకితభావంతో ప్రతి ఒక్కరూ పనిచేశారని వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ మేయర్ పీలా గోవింద్ మాట్లాడుతూ కృష్ణాపురం ట్యాంకర్ రోడ్ నిర్మాణానికి గాను మంత్రి కొండపల్లి నాతో మాట్లాడగానే దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి ఈ యొక్క రోడ్డును పూర్తి చేశామని, అందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కిమ్మి నాగార్జున, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోడ్డు అనేది కూడా స్పెషల్ గ్రాంట్లో తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరి ఈ సందర్భంగా ఆయన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రానున్న 4 సంవత్సరాల్లో కూడా మీరు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదే రకంగా మరి ఈ రోజున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, అలాగే నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం మరి ఈ రోజున ప్రారంభించడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమం తర్వాత మంత్రి గారితో పాటు మేము కూడా మధుపాడ గ్రామం వెళ్ళి ఈ కార్యక్రమం అనేది చేస్తాము. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ తెలియజేసేది ఒకే ఒక విషయం అండి, అందరి దగ్గరికి వెళ్ళండి. ఈ సంవత్సరంలో మన ప్రభుత్వం చేసింది ఏమిటి అనేది తెలియజేయండి. వాళ్ళ అవసరాలు కూడా ఏంటి అనేవి తెలుసుకుని రానున్న రోజుల్లో అవి కూడా పూర్తి చేసేందుకు మనందరం కూడా కలిసి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కృష్ణాపురం వాటర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో దాని సమీపాన ఉన్నటువంటి ఈ రోడ్డుని సుమారు 2,60,00,000 వ్యయం చేసినటువంటి ఈ రోడ్ని వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఈ రోడ్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం గ్రామస్తులందరూ కూడా సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం చాలా వేచున్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోడ్డు తాలూకా ఏ రకంగా వేయాలని చూడంగానే ఇక్కడ విఎంసీని అప్రూవ్ చేసి విఎంసీ మేయర్ గారు శ్రీనివాస్ గారు, పిల్ల శ్రీనివాస్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, లేకపోతే ఉన్నతాధికారులు కానీ, ఈఈ గారు, డిఈ గారు, మరి అలాగే లోకల్ రిప్రజెంటేషన్ కూడా ఒక గ్రామంలో అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉండి వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి దగ్గరుండి రోడ్డు వేయించుకొని ఒక మంచి కార్యక్రమం చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రిక్వెస్ట్ చేయగానే విఎంసీ తరఫున వచ్చినటువంటి మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకించి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నేను అడగంగానే ఈ రోడ్డు వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు కూడా సకాలంలో దీన్ని సహకారం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డుని సకాలంలో వినియోగించుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సాలూరు మండలంలోని శివరాంపురం గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి అభిమానాన్ని చాటుకున్నారు. వర్షం అయితే ఏమిటి, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, ఇది మన బాధ్యత అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. తీవ్ర వర్షంలో తడుస్తూనే మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తమ కర్తవ్యం ముందుందని, ప్రజల బాగోగులే ముఖ్యమైన భావంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పాదయాత్ర కొనసాగించారు మంత్రి సంధ్యారాణి. విజయనగరం మండలం కొండకరకం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యురాలు అద్దె గజపతిరాజు పాల్గొన్నారు. ఈరోజు కొండకరకం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని పేర్కొన్నారు. బూత్ ఇన్ఛార్జ్ పార్టీ నాయకులు ప్రతిరోజు 35 నుంచి 50 కుటుంబాలను ఖచ్చితంగా కలిసి వారికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా టీడీపీ యాప్లో కరపత్రాన్ని అందజేసిన ఫోటోను అప్లోడ్ చేయాలని చెప్పారు. సంవత్సరపు పాలనపై అభిప్రాయం సేకరించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ప్రస్తావిస్తే వాటిని కూడా నమోదు చేసుకోవాలని తెలియజేశారు. మనకి ఎలక్ట్రిసిటీ కరెంటు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన విజయనగరంలో మనం విజయనగరంలో మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు 8 ఎకరాలు వేణుగోపాలపురంలో ఒక కరెంట్ సబ్ స్టేషన్ అనేది 220 కిలోవాట్స్ తో పెట్టారు. అయితే ఈ సబ్ స్టేషన్ వచ్చుంటే మనకి కరెంట్ కొరత ఉండేది కాదు, విజయనగరంలో ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్ కూడా ఉండే కావు. ఒకరోజు వోల్టేజ్ ఎక్కువ అవటం, తక్కువ అవటం, ఫ్రిడ్జ్లు పాడైపోవటం, లేకపోతే మిక్సీలు పాడైపోవటం, ఇవన్నీ అయ్యేవే కాదు. కానీ వాళ్ళు 5 సంవత్సరాలు శంకుస్థాపనలు చేస్తూ ఈ పని మాత్రం వారు పూర్తి చేయలేదు. కానీ ఆ భూమి మాత్రం వారు ఆక్యుపై చేయడం మర్చిపోయారు. అయితే మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ భూమి ఆక్యుపై చేయలేదు కాబట్టి మళ్ళీ నేను ఈ రోజు వెళ్ళి ఆ శాంక్షనింగ్ చేయగలిగాను. ఆ పని అవుతే మనకి కరెంట్ కొరత అనేది విజయనగరంలో ఉండదని తెలియజేస్తాం. అలాగే చూస్తుంటే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు
అన్న క్యాంటీన్లు అనేది మనం పెట్టాం. కేవలం 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం. చేసిన పనులు మనం గర్వంగా మనం చెప్పుకోవాలి. అలాగే బూత్ కన్వేయర్స్ ప్రత్యేకంగా మనకి జియో ట్యాగింగ్ కూడా ఉంటుంది. వారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్యాంప్లెట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నారని డైరెక్ట్ గా మన లోకేష్ గారు కూడా డైరెక్ట్ గా చూడగలరు. సీనియర్ జర్నలిస్ట్ 10 టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎంఎంఎల్ నాయుడుపై విజయనగరం 2 టౌన్ ఎస్ఐ మురళి దౌర్జన్యం చేయడాన్ని విజయనగరం జిల్లా మీడియా ప్రతినిధులు మరోసారి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఈరోజు జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ను కలిసి ఎస్ఐ మురళి తీరును వివరించారు. ఈ నెల 27వ తేదీన పూల్బాగ్ అయ్యప్ప నగర్లో ఒక రిటైర్డ్ అధికారిపై దుండగులు దాడి చేసిన ఘటనను జర్నలిస్ట్ నాయుడు కవరేజ్ చేస్తూ ఉండగా అక్కడే ఉన్న ఎస్ఐ మురళి దురుసుగా వచ్చి చేతిలో మొబైల్ లాక్కోవడమే కాకుండా మీడియాను తోలనాడుతూ బెదిరింపులకు దిగారు. వెంటనే జర్నలిస్టులు అందరూ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు, అడిషనల్ ఎస్పీ సౌమ్యలతకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ నాయుడిపై జరిగిన దాడిని ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జర్నలిస్టులు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అయితే ఈ ఘటన జరిగి 5 రోజులు గడిచినా ఎస్ఐ మురళిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి జిల్లా కేంద్రంలోని వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ఎస్పీతో కలిసి విషయాన్ని వివరించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో మీడియాకు వ్యతిరేకంగా ఎస్ఐ మురళి చేసిన అభ్యంతరకర కామెంట్స్ని కూడా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ పోలీస్ శాఖ అంటే మీడియాకు ఎంతో గౌరవమని, వారితో మీడియా ఎప్పుడూ సోదరభావంతో ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 27వ తారీఖున మా సోదరుడైన ఎంటీవీ ఎంఎంఎల్ నాయుడిపై 2 టౌన్ మురళి వ్యవహరించే తీరుపై మేము సంబంధించి అధికారులకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఈలోగా ఎస్పీ గారు కొంత సమాచారం కూడా సేకరించడం జరిగింది. వాస్తవాలన్నీ తెలుసుకొని కొంత మిస్టేక్ అయితే ఖచ్చితంగా జరిగిందని ఎస్పీ గారు కూడా ఏకీభవించారు. ఏదేమైనప్పటికీ పోలీస్ డిపార్ట్మెంటు కొంతమంది వ్యవహరిస్తున్న తీరును ఆ వ్యవస్థకే పూర్తిగా మచ్చగా మారుతుంది. ఖచ్చితంగా ఆయనపై ఎస్పీ గారు చర్య తీసుకుంటున్నారు. తీసుకునే ఎడల మరొక 4-5 రోజుల తర్వాత చూసిన తర్వాత మా కార్యాచరణ ప్రణాళిక జర్నలిస్టులు అనేది నిర్ణయం జరుగుతుంది. సో ఏదైనా ఎస్పీ గారు సానుకూలంగా స్పందించినందుకు పట్టణ జర్నలిస్టుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాంటి వ్యక్తిని ఇక్కడ కంటిన్యూషన్ చేస్తే జర్నలిస్టులందరికీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి బదిలీ చేయాలని మా జర్నలిస్టులు కూడా అందరూ కోరుచున్నారు. గత 4 రోజుల క్రితం 2 టౌన్ ఎస్ఐ మురళి సీనియర్ జర్నలిస్ట్ ఎంఎంఎల్ నాయుడు పట్ల వ్యవహరించిన తీరుని మేము తీవ్రంగా ఖండించాము, అభ్యంతరం తెలియజేశాము. దానిపైన ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేశాము. దానిపైన డిఎస్పీ శ్రీనివాసరావు గారిని ఎంక్వైరీకి కూడా వేయడం జరిగింది. అయితే ఆ ఎంక్వైరీ స్పీడప్ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆ ఎస్ఐ మురళి మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆయన వ్యవహరించిన వ్యవహారం కావచ్చు పూర్తిగా అభ్యంతరకరం. ఎందుకంటే ఆయనకు వ్యవస్థలపైన ఒక నమ్మకం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదనేది కూడా తెలుస్తుంది. మీడియా పట్ల ఆయన ఫేస్బుక్లో కూడా కొన్ని పోస్టులు పెట్టారు. దాని పట్ల చూస్తే మీడియా పట్ల కనీసం గౌరవం లేదు, అట్లాగే ఉన్నతాధికారుల పట్ల గౌరవం లేదు. అంటే వ్యవస్థల పట్లనే ఆయన గౌరవం లేని వ్యక్తి ఈరోజు ఎస్ఐగా పనిచేయడం అనేది కొంచెం బాధాకరం. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు మేము ఉన్నతాధికారులను కలిసాం. వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మా కార్యాచరణ మరింతగా ముందుకెళ్ళి మా ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే అంటున్నారో సామాన్యులకు కూడా ఫ్రెండ్లీగా ఉంటూ వారి యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ వారి కష్టాలు తీర్చాల్సిన పోలీసులు ఈరోజు జర్నలిస్ట్ పట్ల ఈ విధంగా వ్యవహరించడం చూస్తుంటే సామాన్యుల పట్ల ఇంకే విధంగా ప్రవర్తిస్తారు. సామాన్యులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఈరోజు తలెత్తుతుందని చెప్పి మాకు అర్థమవుతుంది. దీనిపైన కూడా భవిష్యత్తులో మరిన్ని కథనాల ద్వారా మేము గంట్యాడ మండలం జగ్గాపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధికి బాటలు వేశామని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కూడా గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యం చేసి ప్రజల్ని ప్రభుత్వంతో కలిసి నడవడానికి ప్రోత్సాహం కల్పించమని వాళ్ళతో కోరుకుంటూ ఈరోజు ఈ గ్రామంలో మీ అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ గ్రామం
ప్రదేశంలో అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారంలో ముఖ్య భాగం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిపాలన ఎలక్షన్లో చేసినటువంటి ప్రామిసెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు. ఆ ఫుల్ఫిల్ చేసిన విషయాన్ని అందరికీ కూడా తెలియజేశాము. శరవేగంగా జరుగుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు, పర్యాటక అభివృద్ధిలో భాగంగా స్టార్ హోటల్స్ ఏర్పాటు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలన చేసిన పర్యాటక శాఖ ప్రత్యేక అధికారి అజయ్ జైన్ పర్యాటక అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్టు ప్రారంభించేందుకు శ్రీకారం. పర్యాటక అభివృద్ధిలో ప్రభుత్వానికి ఆదాయం, జిల్లాలో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు, వెనుకబడిన విజయనగరం జిల్లా పర్యాటకంగా అభివృద్ధికి ముందడుగులు. భోగాపురం పర్యాటక అభివృద్ధిపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 75% నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. అయితే మిగతా 25% పెండింగ్ పనులను 2026 జూన్ నెల నాటికి పూర్తి చేసి విమాన సర్వీసులను ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని, పర్యాటకుల వసతి కోసం అవసరమైన హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. భోగాపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏర్పాటు కానున్న పలు హోటళ్లు, రిసార్ట్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి ఆయన భోగాపురం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పర్యాటక రంగం అభివృద్ధికి హోటళ్ల నిర్మాణం ఎంతో ముఖ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టుకు ఆనుకొని ఉన్న 20 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 500 కోట్ల రూపాయలతో 3 భారీ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భోగాపురం మండలంలోని రెడ్డి కంచేర్ వద్ద సన్రే అవని గ్రూప్ ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బీచ్ రిసార్ట్స్ ను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. కవులవాడ వద్ద ఇదే గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు 3000 మందికి వసతి కల్పించేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సన్రే గ్రూప్ ఎండి రాజబాబు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించడం జరిగింది. దీని ద్వారా 300 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ సన్రే గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన బీచ్ రిసార్ట్లు, గోల్ఫ్ కోర్టులను, ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గ్రీన్ హౌస్లను పరిశీలించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఈ సంస్థ సబర్వెల్లి ప్రాంతంలో సన్రే రిసార్టుకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న 3 స్టార్ హోటల్ ప్రాజెక్టుకు ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న 3.6 ఎకరాల ప్రభుత్వ భూమి అందజేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం పంపించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు తక్కువ ఖర్చుతో పర్యాటకుల వసతుల కల్పనకు బహుళ విధాలుగా ఉపయోగపడేలా రూపొందించనున్నారు. జిల్లా సరిహద్దున భీమిలి మండలం అన్నవరం సముద్రంలో ఏర్పాటవుతున్న 40 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ 5 స్టార్ హోటల్కు భూముల కేటాయింపులపై భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్ సంబంధిత శాఖ అధికారులతో చర్చించి హోటల్కు రహదారి నిర్మాణంపై కూడా ఆరా తీశారు. అన్నవరం వద్ద ఓబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 5 స్టార్ హోటల్ను పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా పరిశీలించడం జరిగింది. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై ఆ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా మినహా ఎలాంటి సమస్యలు లేవని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. రోజుకు 9 గంటలు మాత్రమే 3 ఫేజ్ సరఫరా అవుతుందని, అందువల్ల సమస్యగా ఉందని అన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. విజయనగరం పట్టణంలో రోడ్లు, భవనాల శాఖ స్థలంలో స్టార్ హోటల్ నిర్మించడం ద్వారా పర్యాటకుల వసతుల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సూచించారు. ఈ స్థలంలో హోటల్ నిర్మాణం ద్వారా అతిథి గృహంతో పాటు హోటల్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని, తద్వారా రోడ్లు, భవనాల శాఖకు కూడా ఆదాయం సమకూరుతుందని అన్నారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై కూడా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ కలెక్టర్తో ఆరా తీశారు. గృహ నిర్మాణానికి అదనపు సహాయం ప్రకటించినందున గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. ఇళ్ల నిర్మాణానికి ఇదే సరైన సమయమని గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళి గృహ నిర్మాణ ప్రగతిపై వివరించారు. నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్టు పనులు నిర్ణీత గడువు కంటే ముందుగానే నిర్మాణం పూర్తి చేసే దిశగా అత్యంత వేగవంతంగా పనులు జరుగుతున్నాయని జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలు, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల ఆదేశాల మేరకు ఎయిర్పోర్టు పనులు పూర్తి అయితే జిల్లాకు పర్యాటకుల రాకపోకలు పెరుగుతాయని, దానివల్ల జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి కుమారస్వామి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాలు ఉంది. వచ్చే సంవత్సరం 2026 జూన్ నాటికి ఇక్కడ మరి విమానాశ్రయం అందుబాటులో ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి భోగాపురం, పోస్పట్రేగ పరిసర ప్రాంతాల్లో మనకి సుమారుగా 29 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో మరి ప్రైవేటు పెట్టుబడులను పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేటు ఇన్వెస్టర్స్ను ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నామండి. ఇక్కడ ఆల్రెడీ సుమారుగా 500 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఒక 3 ప్రాజెక్టులు అనేవి ప్రెజెంట్ అనేవి ప్రారంభించడం జరిగింది. వాటి నిర్మాణ పనులు కూడాను ఇందులో మనం చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా జిఎంఆర్ ఇంటర్నేషనల్ గ్రూప్ వారు సుమారుగా ఒక 200 కోట్ల రూపాయల వ్యయంతో ఒక 5 స్టార్ హోటల్ని నిర్మిస్తున్నారండి. దీనికి అదనంగా మరి అక్కడ సన్రే రిసార్ట్ ఉందండి ఎయిర్పోర్ట్కి దగ్గరలో. ఈ సన్రే రిసార్ట్ వాళ్ళు అవానీ ప్లస్ గ్రూప్తో టైఅప్ అయ్యి వాళ్ళు ఒక 150 కోట్ల రూపాయల వ్యయంతో వాళ్ళు అవానీ ప్లస్ సన్రే బీచ్ ఫ్రంట్ రిసార్ట్ అనేది నిర్మాణం ప్రారంభించారు. సుమారుగా ఒక 50% నిర్మాణం అనేది పూర్తయిందండి. అక్కడ చాలా అంటే విదేశాల నుంచే వచ్చే ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని మనం కల్పించే విధంగా అత్యాధునిక సదుపాయాలతో ఈ రిసార్ట్ నిర్మాణం అనేది జరుగుతుందండి. అక్కడ గాల్ఫ్ కార్ట్ లాంటివి కూడాను మోడర్న్ వసతులతో ఇక్కడ నిర్మించడం జరుగుతుందండి. దీంతో పాటుగా 2000 మంది ప్రజలను అకామిడేట్ చేసే విధంగా ఒక కన్వెన్షన్ సెంటర్ను కూడాను మరి ఈ సన్రే వాళ్ళు నిర్మించడం అనేది జరుగుతుందండి. రానున్న రోజుల్లో ఇక్కడ తీర ప్రాంత పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం అక్కడ మరిన్ని బీచ్లను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయపు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయం చేసుకునేందుకు ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల్లో 15,363 ఎకరాలకు ఈ జలాశయం ద్వారా సాగునీరు అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పివివి గోపాలరాజు, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంచి వర్షాలు కురిసాయి, పంటలు బాగున్నాయి, నీరు అందింది. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మాన్సూన్స్ ఎర్లీగా రావడం, వర్షం బాగా పడడం, నీరు కూడా పుష్కలంగా ఉండడం ఖచ్చితంగా మనందరికీ మన పంట అంతా కూడా మన కష్టం ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో బాగుంటుందని భావిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్తీపురం మండలం బంటుమని వలస గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయచంద్ర ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చోటు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు నేరుగా ఇంటింటికి సంక్షేమ పథకాల గురించి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అదే క్రమంలో పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికి అమలు చేసిన పథకాలు గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో మిగిలిన వాటిని కూడా అమలు హామీ ఇస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళకి 1వ తారీఖుకే పెన్షన్ మీ లెక్క ముందే తలుపు కొట్టి ఇవ్వడం అనేది గొప్ప విషయం. అలాగే ఎవరైతే వికలాంగులకు 3,000 వచ్చేదో 6,000 ఇవ్వడం చాలా ఆనందంగా పడుతున్నారు. గత ప్రభుత్వం 2,250 రూపాయలు ఇచ్చేది. మా ప్రభుత్వం వచ్చినట్టునే దాన్ని 6,000 చేయడం జరిగింది. 10,000 ఉన్నదాన్ని 15,000 చేయడం జరిగింది. 5,000 ఉన్న పెన్షన్ని 10,000 చేయడం జరిగింది. అంటే నెలకి 32,000 కోట్లు ఓన్లీ పెన్షన్కి ఇవ్వడమే. ఏ రాష్ట్రం కూడా చేయలేని సాహసం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇది స్పష్టం. అంతేకాకుండా కట్టెలు పొయ్యిలు పెట్టుకునే అవసరం లేదు. ఎక్కడ కూడా ఇప్పుడు బొగ్గులు రాయించుకునే పని లేదు. ప్రతి ఒక్కరు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. రేపు ఆగస్ట్ 15 బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చింది. వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరంలో ఎప్పుడైనా మాకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చేది. పిల్లల ఎడ్యుకేషన్కి పుస్తకాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళం, బ్యాగులు కొనుక్కునే వాళ్ళం, షూస్ కొనుక్కునే వాళ్ళం. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి రాగానే మాకు కొనే అవసరం లేకుండా షూస్ ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, యూనిఫామ్లు ఇచ్చారు, ఇప్పుడు డబ్బులు కూడా ఇచ్చారు. అంటే ప్రైవేట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి
ఫీజు కట్టుకునే అవసరం లేదు, కట్టుకునే స్తోమత లేని వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి వచ్చిన వాళ్ళ పిల్లలకి ఇంకా కొత్తగా కోర్సు పెట్టుకోవడానికి ప్రతి విధానికి ఉపయోగపడుతుంది. తల్లులు చాలా ఆనందంగా పడుతున్నారు. ఇద్దరున్న తల్లుల ఆనందం, ముగ్గురున్న వాళ్ళది మహా ఆనందం, నలుగురున్న వాళ్ళకి ఇంకా గొప్ప ఆనందంగా వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు. మేము ఊహించనే లేదు ఇంత అద్భుతంగా పాలన ఉంటుందని. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని హర్ష వ్యక్తం చేస్తున్నారండి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాటిపూడి కృష్ణాపురం రోడ్డుకు మోక్షం, రహదారిని ప్రారంభించిన మంత్రి కొండపల్లి, విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్. సాలూరు మండలంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి గుమ్మడి సంజయరాణి, ఇంటింటికి ప్రభుత్వ పథకాలు తీసుకువెళ్లాలని పిలుపు. కలెక్టరేట్ ఎదురు ధర్నా నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.